అయ్యా బాబు నీకు నమస్కారం అన్నట్టున్నది ఇప్పుడు మా పరిస్థితి. కాబట్టి మేము రోడ్ మీద పడ్డాం. ఇప్పుడు మాకు ఒక్క రూపాయి లేదు. మేము ఎట్లా బతకాలని మాకు అర్థం కాకుంటుంది. మాకు అప్పుడు జగనన్న మాకు ప్రతి ఒక్కటి అమ్మఒడమ్మ మీకు పిల్లలకి ఇవి విద్యా దీవెన అవి ప్రతి ఒక్కటి ఇచ్చినాడు ఆయన మాకు. ఈయన ఏం చేస్తున్నాడు ఈయన ప్రతి కోట్లు వస్తేనే లోపల వేసుకున్నాడము ఇవి ఒక్కటి వేసుకున్నాడము అదే సరిపోతుంది ఆయనకి. మా మహిళలని మాత్రం మోసం చేసి దెబ్బతీస్తున్నాడు మాకు. కాబట్టి మేము ఉసురు కొట్టుకుంటున్న ఆడవాళ్ళది అయినది మాత్రము మాకు మాత్రం ప్రతి ఒక్కటి నిన్న ముసలు పెన్షన్లు అమ్మ మాకు పెన్షన్లు పోయినాయని బాధపడి ఏడుస్తున్నారు. 4,000 ఎవడు ఇమ్మని చెప్పినాడయ్యా నీకు? 4,000 అడిగినారు ఎవరన్నా నీకు? ఆయన జగనన్న 3,000 ఇచ్చినాడు. అది కడుపు నిండా తింటుండే. 4,000 ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టేసినా. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, రోడ్ల మీద పడ్డారు. మాకి అమ్మఒడి ఇస్తాము 18,000 మాకు ఇస్తుండే. అవి లేదు, ఇప్పుడు ఇవి లేదు, ఏమి లేదు. ఎవడు ఒప్పుకోమన్నాడయ్యా నీకు? చేతకన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి. మాకు అవసరమా నువ్వు? మాకు జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేసినాడు. మాకు జగనన్న అంటేనే మాకు దేవుడిలాగా కనిపించినాడు. ఇప్పుడు ఆయన పోయినాడు, మేము రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు నీడే కాదు ఎండ కాదు ఏది కనిపిస్తలేదు మాకు. రోడ్డు మీద అట్లా పడిపోయినాం. నిన్ను నమ్మి మోసపోయినాం మేము. ప్రభుత్వంలో మహిళలకి ఏమీ లేదు, అన్ని మోసాలే. చంద్రబాబు నాయుడు చేసేదంతా ప్రతిసారి మోసమే. మహిళలకి బస్సు గాని సిలిండర్లు గాని మహాలక్ష్మి పథకం మొత్తం అన్ని అబద్దాలే. మాకు ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు వద్దు. మాకు జగనన్ననే కావాలి. ఏదైనా కూడా పేదలకి ఒక కరెంటు బిల్లు కూడా ఈ 6 నెలలు కాలేదు చంద్రబాబు నాయుడు వచ్చి కరెంటు బిల్లు పెంచడము, తినధాన్యాలు పెంచడము, కూరగాయలు పెంచడము, అన్ని పెంచడమే. సామాన్య మానవుడు ఎట్లా పనికి పోతే ఒక 500, మామూలు మధ్యతరగతి వాళ్ళు జీతం 10,000, మా బాబుకైనా కూడా 10,000. ఎట్లా బతుకుతారు? కరెంటు బిల్లు 250 వచ్చేది 1,000 రూపాయలు వస్తుంది. పాల బిల్లు, రేషన్ బిల్లు ఇన్ని ఉంటే ఈయనంగా చంద్రబాబు నాయుడు బడ్జెట్ లేదు అని అంటే సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి? అయ్యా నువ్వు వద్దు, మాకు చంద్రబాబు నాయుడే వద్దు, మాకు జగనన్ననే కావాలి. జగనన్న కూడా ఫస్ట్ ఏమి లేకుండా ఆయనకు నిశాయితీగా వచ్చి మాకు ఇన్ని పథకాలు అందించినాడు. అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని ఎన్నో పథకాలు, నవరత్నాలు అన్ని అందించినాడు. ఆయన ఇచ్చిన మాట తప్పిలేడు. నువ్వేమయ్యా 6 నెలలు కాలేదు, నాకు అది లేదు, ఇది లేదు, బడ్జెట్ లేదు అని అంటున్నావు. నువ్వు వద్దు మాకు. అసలు చంద్రబాబు నాయుడు 2014లో ఇప్పుడు ప్రతిసారి మోసమే చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు మాకు వద్దు, నీ ప్రభుత్వం వద్దు, నాకు జగనన్ననే కావాలి. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అంటే ప్రత్యేకంగా ప్రజలు మహిళలని కాదు ప్రజలు మొత్తంలో ఎవరికి ఏవి నీ సూపర్ 6 పథకాలు ఎక్కడా? ప్రజలు అడుగుతున్నదంతా ఒకటే, మీ సూపర్ 6 పథకాలు ఎక్కడా? మీరు చెప్పిన అమలు చేయాల్సిన పథకాలని ఎందుకు చేయట్లేదు? మీరు ఏ విధంగా ప్రచారం చేసినారు? ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా మీరు ప్రజలను అడిగినారు? మీరు అడిగిందేమి, చెప్పిందేమి, చేసేదేమి? చేస్తామని ప్రజలు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. సీఎం గారిని, డిప్యూటీ సీఎంని, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎట్లా అంటే డిఎస్ఏ నోటిఫికేషన్ వదులుతామని చెప్పినారు. మాలాంటి నిరుద్యోగులు ఎంతమంది ఎదురు చూపులే తప్ప నిరుత్సాహమే ఉంది. మాకు ఉత్సాహం అనేదే మాలో లేదు. మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? పేదలకు డెవలప్ చేస్తున్నారా? మహిళలకు డెవలప్ చేస్తున్నారా? విద్యార్థులను డెవలప్ చేస్తున్నారా? కూలి పని ఏ విధంగా డెవలప్ చేస్తామని మీరు హామీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా చేస్తున్నారు? మీరు సూపర్ 6 పథకాలు ఎక్కడ? మీరు ఇస్తామని చెప్పినారు, ఇప్పుడు ఎందుకు లేవని అంటున్నారు? ఇప్పుడు ఎందుకు మేము చేయలేమంటున్నారు? అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నారు. అప్పులు ఉన్నాయి, 14 లక్షలు అప్పు ఉంది జగన్ ప్రభుత్వంలో అని ప్రచారం చేసిన మీరే ప్రతి ఒక్క పిల్లలకి 15,000 ఎట్లా ఇస్తామన్నారు? అప్పటికి మీకు తెలుసు కదా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది అని. అప్పుడు తెలిసిన మీరు తర్వాత మీరు ఎందుకు హామీలు ఇచ్చినారు? అప్పుల్లో ఉంది, నేను చేయలేను, నా చేత కాదని మీరు అని ఉండాల్సింది. మీరు ప్రజలకు ఇస్తానని ఎందుకు చెప్పినారు? అప్పులున్నాయి, అప్పులు ఉన్నప్పుడు మీరు హామీలు ఎందుకు ఇవ్వాలి? అంటే ప్రజలు మీరు మోసం చేయాలన్న కాన్సెప్ట్ తోనే మీరు సీట్లో కూర్చున్నారు. మీరు ప్రజలకు చేయాల్సినది ఏమి లేదు, ప్రజలు మోసం చేస్తున్నారు. మహిళలకి అమ్మఒడి జూన్ 5వ తారీఖు స్కూల్ రీఓపెన్ అయితే అమ్మఒడి 1వ తారీఖే పడేది. గత ప్రభుత్వంలో పన్నప్పుడు ఆ పిల్లలు తల్లులు ఏదో కష్టం చేసి పిల్లల్ని చదివించుకునేటోళ్ళు. కానీ ఈ ఇయర్ ఎప్పుడు మీ పథకాలు సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలయ్యేది? ఇంకా పడతాయని ప్రజలు ఎదురు చూడడం తప్ప ఒక్క రూపాయి పడింది లేదు. నీ 6 పథకాల్లో నారా లోకేష్ నా ఎర్ర బుక్లు నేను రాసుకున్నాను, రెడ్ బుక్ లో నేను అన్ని రాసుకొని పెట్టుకున్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఎక్కడ రాసుకున్నారు? ఏం పరిష్కరిస్తున్నారు? ఎప్పుడు తీరేది? ఇప్పుడు ప్రజలకి మీరు ఏదైనా చేస్తున్నారంటే నమ్ముతారు. ఆ అప్పులు తీరేది ఎప్పుడు? మా సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు? మాకు న్యాయం చేసేది ఎప్పుడు?
అంటే మీరు ఊరికే నోటి మాట మాత్రమే చెప్తున్నారు. అప్పులు ఉన్నాయి, అప్పులు తీరుస్తాము, అప్పులు ఉన్నాయి, అప్పులు ఎప్పుడు తీర్చేది? ఎప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేసేది? మరి నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదన్నా. ఏదైనా గానీ ప్రజలు ఒక్కటే చెప్తారు, ప్రజలకు ఏమీ తెలియదు. వాళ్ళు ఏమంటారంటే పైన ప్రభుత్వం వచ్చే వాళ్ళు, అయ్యా మేము ఇది చేస్తాము, మీకు ఇది సాయం చేస్తామంటే ఆశపడతారు, సాయం చేస్తారు. అయ్యో వీళ్ళకి ఓటేస్తే సాయం వస్తుంది, మనకి మనం ఏదైనా నిరుపేదలం, మనం ఏదైనా లబ్ధి పొందుతాము అన్న ఉద్దేశంతో ఓట్లేస్తారు. మీరు వేసి జనాలను మోసం చేసి గెలిచి సీట్లో కూర్చొని ఇప్పుడు జనాలను మోసం చేస్తే జనాలు ఎవరిని అడగాల? రేపు పొద్దున మీకు ఏ విధంగా ఓట్లేసి మిమ్మల్ని సీఎం చేస్తారు? ఏ నాయకుడైనా గానీ ప్రజలను మోసం చేసే నాయకుడు ఎప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా సిరిహార్గులే, ఖచ్చితంగా శిక్షించే తీరుతారు ప్రజలు.